హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా ఆమ్లెట్స్, ఎగ్ ఆమ్లెట్స్. ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇవాళ ఆమ్లెట్స్ అయితే నేనే వేసాను. ఎందుకు చేయలేదు అంటే కొంచెం పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది, కానీ చాలా లేట్ అయిపోయింది. ఛాలెంజ్ టైం కూడా అవుతుంది, మళ్ళీ కష్టం కదా అనేసి ఇంకా తొందర బయట నుండి తెప్పించి చేస్తున్నాం ఇవాళ. అసలు చాలా రోజుల తర్వాత బయట నుండి ఫుడ్ వచ్చింది ఇంటికి. ఎంతసేపు ఎక్కువ శాతం నేనే చేస్తాను, చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇక తప్పదుగా కొన్ని సమయాల తప్పదుగా ఫ్రెండ్స్. అందుకే ఫ్రాన్స్ బిర్యానీ బయట నుండి తెప్పించిన. ఇంకా ఎగ్ ఆమ్లెట్స్, ఆనియన్స్ ఉన్నాయి, కర్డ్ ఉంది, గ్రేవీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే లాస్ట్లో తెలుసుగా పనిష్మెంట్, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అలాగే కామెంట్స్ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు డైలీ వేస్తున్నాం కదా, 10 o'clockకి మన వీడియో వస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 10 o'clock వస్తుంది. 11 వరకు ఎన్ని కామెంట్స్ వచ్చినా చదువుతాం, బ్యాడ్ అయినా గుడ్ అయినా. మేము ఇంతవరకు బ్యాడ్ అంటే చదవకుండా ఏం లేము. అసలైతే మన సబ్స్క్రైబర్స్ అసలే ఆ టైం సరిపోవట్లేదు, ఇంకా బ్యాడ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి సరిపోకనే టక్కడక్క మెసేజ్లు చేస్తుంటే కొంతమంది అదే బ్యాడ్ చదవట్లేవు అంటున్నారు. కానీ వెనక్కి వెళ్ళి చూడండి, 1 hourలో ఎప్పుడు బ్యాడ్ రాలేదు, ఇంతవరకు అయితే రాలేదు. వచ్చిందని చదివేస్తా, అందులో ఏం లేదు. ఇక మా గురించి మీకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇంకా అంతే, ఏం లేదు, చెప్పాల్సిందంతా చెప్పేసిన. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఏదైనా వచ్చా ఫస్ట్ ఇష్టం. ఓకే, 1 2 1 2 3 స్టార్ట్. ఫ్రాన్స్ చాలా రోజులైంది ఫ్రెండ్స్. మమ్మీ అయితే సూపర్ ఫాస్ట్ కదా. భలే టేస్ట్ ఉంది.
అమ్మయ్య ఈ ఛాలెంజ్ గెలిచాను. నాదొక ఆమ్లెట్ మిగిలిపోయింది. నేను ఓడిపోయాను, నేను గెలిచిండు ఈ ఛాలెంజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. నేను ఓడిపోయాను, ఇది గెలిచిండు. పనిష్మెంట్ నేను తీసుకోవాలి. దానికంటే ముందు కామెంట్స్. ఓకే, లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. ఇప్పుడు ఇవాళ వేసే వీడియోకి కూడా 10 to 11 1 hour లోపు వచ్చిన కామెంట్సే చదువుతాం. అవి బ్యాడ్ అయినా కానీ గుడ్ అయినా కానీ. బ్యాడ్ అని చదవకుండా ఏమి ఉండట్లేము. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అట్లా ఏం లేదు, 1 hourలో ఏది వచ్చినా కూడా చదువుతున్నాము. ఆ 1 hourలో మా లక్ ఏంటంటే బ్యాడ్ ఏం రావట్లేవు, గుడ్డే వస్తున్నాయి. అందుకనేసి చదివే. పడిగే నిఖిల్ రాజు గారు, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సాటర్డే. హ్యాపీ సాటర్డే. గుడ్ మార్నింగ్ అండి, హాయ్. ఉషా గారు, నైస్ కుకింగ్, మంచి మంచి వంటలు చేస్తారు. మీరు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలి. మీరు మీ ఫ్యామిలీ సిస్టర్. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. పీపీ గారు, నైస్ కుకింగ్ ఆంటీ, వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ఆంటీ ప్లీజ్. మేమైతే కుకింగ్ ఆపేస్తున్నాము. ఎస్, ఇదైతే చెప్తున్నాం ఫ్రెండ్స్, అందరూ వినండి. సరే, మిగతా కామెంట్స్ కూడా చదివినాక ఈ 3 మాత్రం 1 hourలో వచ్చాయి. లాస్ట్ మన కుకింగ్ వీడియోకి మొత్తం 5 కామెంట్సే వచ్చాయి. 1 hourలో ఏమో 3 వచ్చినాయి, 1 hour తర్వాత ఒక 2 వచ్చినాయి అంతే. బోయిని శ్రీనివాస్ సూపర్ ఆంటీ అని పెట్టారు, శ్రీదేవి తోట సూపర్ ఆంటీ అని పెట్టారు. థ్యాంక్ యూ. అంతే 5 వచ్చాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే చెప్పబెట్టుగా, అక్కడ ఏందో ప్రాబ్లం చెప్పు. కుకింగ్ వేయడం వల్ల ఏమవుతుంది? కుకింగ్ వేయడం వల్ల అయితే వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి. మాకు డైలీ వీడియో కూడా అప్లోడ్ చేయడం కష్టమే ఫ్రెండ్స్. కష్టం అంటే దానివల్ల వ్యూస్ ఆగిపోతున్నాయి, యూట్యూబ్ పంపించడం ఆపేస్తుంది. ఎట్లయినా అంటే డే బై డే వేస్తేనే తొందరగా రీచ్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇదేస్తే ఈ వీడియోని ఆపేస్తారంట. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అర్థమైంది చెప్తా. ఇవాళ ఒక వీడియో వచ్చిందా, రేపు ఒక వీడియో వచ్చిందా, ఇవాళ వీడియోని రేపు నువ్వు వీడియో వేసే వరకే పంపిస్తారంట. రేపు మనం వీడియో వేయంగానే దీన్ని ఆపేస్తారంట. అప్పుడు ఇది ఎన్ని వ్యూస్ వస్తే అక్కడికి ఆగిపోవాలి. ఇది వెళ్ళదు అట్లాగా డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఎల్లుండి వేసిందట. ఇప్పుడు ఏంటంటే మనం డే బై డే వేస్తే ఇవాళ వేసాము, రేపు గ్యాప్ ఇస్తాం కాబట్టి రేపు ఇది ఎంత దూరం పోగలదో అంత దూరం పోతుంది. ఎల్లుండి ఇంకో వీడియో వేస్తాం కదా, మళ్ళీ దానికి కూడా ఒక డే అంత ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అది జరిగేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ యూట్యూబ్లో, అందులోకి దిగితే కానీ అర్థం కాదు. ఇంకొకటి కుకింగ్ మేము వర్కౌట్ అయితే అవ్వట్లేదు, ఎవరు చూడట్లేరు, వ్యూస్ మాత్రం రావట్లేదు. దానివల్ల అయితే ఛానల్ని రిస్క్ పెట్టాలనుకోవట్లేదు మేము, అంతే. అండ్ మరి 400 అంటే ఆ రోజు వ్యూ మొత్తం అది డౌన్ అయిపోతుంది, వ్యూస్ మొత్తం పడిపోతున్నాయి. అసలు చాలా బాధగా అనిపిస్తుంది. 22 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 22Kలో 400 కుకింగ్ చూసారు, 18 ఏమో లైక్స్ వచ్చాయి. అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఛాలెంజ్ పర్లేదు, ఓకే. ఛాలెంజ్ కూడా కొంచెం డౌన్ అవుతుంది కానీ అంటే ఇవి వేయడం వల్ల మాత్రమే వెళ్తున్నాయి. 22K సబ్స్క్రైబర్స్ నచ్చే కదా ఫ్రెండ్స్ చేసుకున్నది మీరు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు 22K సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ ఏ లెవెల్లో ఉండాలి సార్, అందులో ఆఫ్ అయినా పర్లేదు కానీ కాదు, అసలు 2K 3K వస్తున్నాయి. మేమైతే మిమ్మల్ని బలవంతం పెట్టలేదు, మేము ఫోన్ చేసి అట్లా స్టేటస్లు పెట్టుకొని అట్లా మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోలేదు కదా ఫ్రెండ్స్. మీకు ఇష్టమై మీరే చేసుకున్నారు కానీ చూడట్లేరు వీడియోస్.
అదేంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, అసలు మీరు చూడ్డానికి చేసుకున్నారు కదా. ఓన్లీ అదే, ఎంత హై లెవెల్ వేసినా ఎంత లో వేసినా 2K 3K. 3. మరి వెజ్ చేస్తే మాత్రం ఘోరంగా 1.5K అంతే. ఇక అసలు వెళ్ళట్లే వెజ్ అయితే, అందుకే కొంచెం వెజ్ కూడా తగ్గిస్తున్నాము. అంతే మీరు అడుగుతున్నారు బట్ కామెంట్స్ కూడా వెజ్ చెయ్యరా. సరే ఫ్రెండ్స్, మీరు అడిగామని మేము చేస్తే ఏమవుతుందంటే ఆ రోజు వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి. వ్యూస్ డౌన్ అవడం వల్ల మాకు లాసే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మానిటైజ్ అయిపోయిన ఛానల్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యూస్ పెరుగుతుంటేనే ఏమన్నా, కానీ పడిపోతే ఎట్లా ఉంటుంది అసలు. అందుకే మేము వెజ్ వేయకపోవడానికి కారణము అదే. తగ్గించేస్తాం ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా చెప్తున్నాను. వెజ్ కొంచెం తక్కువే చేస్తాము, కానీ ఒక 3-4 వీడియోస్ తర్వాత కుకింగ్ కూడా ఏం పెట్టాం ఫ్రెండ్స్. అయితే ఇదే కుకింగ్ వీడియోస్ రావు, ఏం పెట్టాం ఫ్రెండ్స్, ఏం అనుకోకండి, సారీ అసలు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడియోస్ కి సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ మా ఛానల్లో, మన దాంట్లో అయితే లేదు, సపోర్ట్ లేదు. ఉన్న ఒక 10 members 20 members ఏమున్నారో 2Kలో 22Kలో 20 అట్లా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు వేయండి వస్తుంది, ఇవాళ 20 ఇవాళ 40 అట్లా పెరుగుతూ ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం ఏంటి బాగాలేదు అంటే, ఆల్రెడీ మనది వెళ్ళిపోతుంటే ఛానల్ని ఇప్పుడు మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ నుండి తెచ్చుకుందాం వ్యూస్ అని అసలు ఆలోచించొద్దుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయిపోయాం, ఏమంటారు ఎగురుతున్నామా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ నేను కిందికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటే బాగుండదు కదా ఫ్రెండ్స్, అది అసలు చాలా రాంగ్ కదా. ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లా పైకి వెళ్ళాలని చూడాలి, కానీ నేను ప్రతిసారి మళ్ళీ కింద నుండి స్టార్ట్ చేస్తా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది కుకింగ్కి వ్యూస్ రావట్లేవు కదా అందుకే మేము చేయట్లేమని ఇంతకుముందు చేసి ఆపాం కదా ఫ్రెండ్స్, అప్పుడు అన్నాము. అంటే కొంతమంది కామెంట్ ఏం పెట్టారంటే, అంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నీకు ఇవే వ్యూస్ కదా, ఇప్పుడు వీటికి కుకింగ్కి వస్తున్నాయి, నువ్వు వేస్తూ ఉండు వస్తాయి అని అన్నారు. కానీ ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వ్యూస్ అయితే మాత్రం ఈ 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఛాలెంజ్ వీడియోస్ ఎంత వెళ్తున్నాయో కనీసం కుకింగ్ కూడా అందులో సగం అన్నా వెళ్ళాలి. 1.5K అన్నా 1K దాటినా చాలా అనుకున్నాం, కానీ ఛాలెంజెస్ చాలా బాధ అనిపిస్తుంది ఛాలెంజెస్ కూడా. బట్ ఓకే, మెల్లమెల్లగా అవుతాయి, హోప్ ఉంది. ఒక్కసారి అని మేము కూడా అంటలేం ఫ్రెండ్స్, మళ్ళీ మీకు అట్లా రావచ్చు ఒకేసారి ఎదుగుతారా ఏంటి అనేసి. కానీ ఆల్రెడీ మేము ఛాలెంజ్లో కింద నుండే వచ్చినాం, 500-700 వ్యూస్ చూసే ఇప్పుడు 2K 3K దానికి వచ్చినాం. అది ఇప్పుడు మళ్ళీ కుకింగ్లో మళ్ళీ కింద నుండి 400 నుండి 200 నుండి చూసుకుంటూ వెళ్ళడం అంటే చాలా కష్టము. అట్లా ఏం లేదు అంటే, మళ్ళీ మాకు ఆశ కూడా ఏం లేదు, మళ్ళీ మీరు అట్లా అనుకోవచ్చు ఒకేసారి రావు అనేసి. మెల్లమెల్లగానే వెళ్ళండి, కానీ మళ్ళీ 2-3 సార్లు కింద నుండి ట్రై చేయడం అంటే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. అందుకనేసి ఇంకా అయితే ఎప్పటిలాగానే మొత్తము 2 షార్ట్స్ వస్తాయి, డే బై డే వీడియో, డే బై డే. ఇప్పుడు రేపు వచ్చింది కదా, రేపు వస్తుంది, మీరు కామెంట్ పెట్టండి 10 నుండి 11 వరకు ఫ్రెండ్స్. అదైతే పెంచాము, చదవకుండా ఏమి ఉండము. వీడియో 10 o'clock వస్తుంది మనది మార్నింగ్. 10 o'clock నుండి 11 వరకు ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని కామెంట్స్ పేరుతో సహా చదువుతాం. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ. బ్యాడ్ చదవమని మళ్ళీ అనుకోకండి. మా అదృష్టం ఏంటంటే ఆ 1 hourలో మా గుడ్డే వస్తున్నాయి అంతే, తప్ప మేము బ్యాడ్ వచ్చిన వాటిని దాపెట్టి ఏం అసలు చేయట్లేము. అదొకటి ఫ్రెండ్స్. మన ఎప్పటిలాగా షార్ట్స్ మాత్రం 2 వస్తాయి, మార్నింగ్ 6కి ఒకటి, 5:20కి ఒకటి. డే బై డే ఏమో ఫుడ్ ఛాలెంజెస్ వస్తాయి ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే వస్తాయి. ఈ మధ్య కాలంలో అయితే చాలా తిక్కమక అయిపోయింది మనది అసలు ఛానల్. సరే చూస్తారేమో అని కుకింగ్ చేసాము, ఇంకా వీక్లీ 3 వీడియోస్ చేసాము. మండే అలాగా అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పటిలాగానే డే బై డే ఛాలెంజ్, ఎప్పటిలాగానే ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటావు వెనక్కే వెళ్ళిపోయాం, అదే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అప్పుడన్నా కొంచెం వచ్చినాయి వ్యూస్, అందుకనేసి డే బై డే మన వీడియోస్ వస్తాయి. 2 షార్ట్స్ మార్నింగ్ ఈవినింగ్ రోజు వస్తాయి. షార్ట్స్ మాత్రం రోజు వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్. ఛాలెంజెస్ మాత్రం డే బై డే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. అసలు ఇంతకుముందు వ్యూస్ని ఇప్పుడు ఈ వ్యూస్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అందుకనేసి ఫస్ట్ పొజిషన్కి పోవడమే బెస్ట్ అని మళ్ళీ ఫస్ట్ నుండి ఇక ఇంతకుముందు ఎట్లా చేస్తామో అట్లనే చేస్తాం. ఓకేనా, చాలా చెప్పేసామా, ఏం చేస్తాం, మీకే కదా మేము చెప్పుకునేది మా బాధ, ఇంకెవరికి చెప్పుకుంటాం. అందుకనేసి ఓకే, నేను ఓడిపోయాను. పనిష్మెంట్ ఏంటంటే ఇది యాపిల్ మీద కారం పొడి. ఎట్లా వస్తాయి మమ్మీ మీకు ఇలాంటి ఐడియాస్? నాకు అర్థం కాదు. జామకాయ మీద బాగానే ఉంటుంది, కానీ జామకాయ బాగుంటుంది, యాపిల్ మీద ఎప్పుడు ట్రై చేయలేదు. కనిపిస్తుందా ఫ్రెండ్స్?
ఇటు వల్లేదంటారు మళ్ళీ. ఈ పక్క కూడా వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇందులో మోసం ఏం లేదు. మళ్ళీ అనుకోగల మీ హస్బెండ్ మీ అబ్బాయి ఓడిపోయినప్పుడేమో ఎంతసేపు నేనే టార్గెట్ నాకు తెలుసు. మీ అబ్బాయి మీ హస్బెండ్ ఓడిపోతేనే భయంకరంగా ఇస్తావు, మేము సింపుల్గా తీసుకుంటాం అనగల. మళ్ళీ ఇంకో చూడండి ఇటుంది చూడండి 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 కనిపిస్తుందా? ఎటు తినేస్తున్నా జామకాయలు ఎక్కువ ఉందా అంటే తీయగా కారం కారం ఉంది. పర్లేదు తినొచ్చు, బాగానే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ట్రై చేద్దాం, తినొచ్చు. ఉప్పు ఏమో కానీ ఉత్త కారం వేసుకున్నాం. ఓకే బాగానే ఉంది, తినొచ్చు. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. యాపిల్ మీద కారం పొడి మస్తు ఉంది, నాకైతే నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.